నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గ్రూప్ 1 విజేత డీఎస్పీగా సెలెక్ట్ అయిన ఓంకార్ వెంకట్ నాగేశ్వరరావుకు అభినందన సత్కారాల పరంపర. శ్రమయేవ జయతే నానుడికి నిదర్శనం నాగేశ్వరరావు, డీఎస్పీ బి జనార్దన్ రావు. ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువత కోసమే రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎండిఏ ఆన్లైన్ సేవలు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్. కళల కాణాచి తెనాలిలో 10 నుండి 12 వరకు శ్రీ సీతారామ గాన సభ ద్వారా శాస్త్రీయ సంగీత ఉత్సవాలు. సంస్థ కార్యదర్శి దుర్గా హరిబాబు శాస్త్రి వెల్లడి. గ్రామ కార్యదర్శిగా విధి నిర్వహణలో నిబద్ధతగా ఉంటూ గ్రామస్తుల మన్ననలు పొందిన ఓంకార్ వెంకట్ నాగేశ్వరరావు గ్రూప్ 1 లో డీఎస్పీ పోస్టు దక్కించుకున్న క్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ఓంకార్ వెంకట్ నాగేశ్వరరావుకు అభినందన సత్కారాన్ని అందజేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రూప్ 1 ద్వారా డీఎస్పీగా అవకాశం దక్కించుకున్న అడపాల ఓంకార్ వెంకట్ నాగేశ్వరరావు అభినందన కార్యక్రమాన్ని డీఎస్పీ కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ నాగేశ్వరరావులోని క్రమశిక్షణ, లక్ష్యాన్ని చేరుకోవడం పట్టుదల, కఠోర శ్రమ ద్వారా విజయం వరించింది అన్న భావన వ్యక్తం చేశారు. 2014లో బీటెక్ చేసిన నాగేశ్వరరావు 3 సంవత్సరాలు ఢిల్లీలో సివిల్స్ కు శిక్షణ పొంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2019లో విలేజ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారని అన్నారు. అప్పటి నుండి తన లక్ష్య సాధన కోసం గ్రూప్ 1లో 3 ప్రయత్నాలు విఫలమైన 4వ ప్రయత్నంగా డీఎస్పీగా సెలెక్ట్ కావడం యువతకు ఆదర్శమన్నారు. ఇందుకు సహకరించిన తండ్రి కోటేశ్వరరావును, నాగేశ్వరరావు సతీమణి గాయత్రిని సముచిత రీతిలో సత్కరించారు. సత్కార గ్రహీత నాగేశ్వరరావు మాట్లాడుతూ హోం డిపార్ట్మెంట్ నుండి ఆహ్వానం రావడం ఆనందంగా భావిస్తున్నారని, భవిష్యత్తులో విధి నిర్వహణలో నిజాయితీగా సమాజానికి సేవలు అందిస్తారని భావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, రూరల్ ఎస్ఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన వెంకట నాగేశ్వరరావు గారు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 పరీక్షల్లో డిఎస్పిగా ఎన్నికయ్యారు. దీని నిమిత్తం ఈరోజు పోలీసు వారి తరఫున వారికి అభినందన సభ సన్మానం ఏర్పాటు చేశాం. ఈ సన్మానం యొక్క విశేషం ఏంటంటే నాగేశ్వరరావు గారు 2014లో బీటెక్ కంప్లీట్ చేశారు. 3 సంవత్సరాలు ఢిల్లీ వెళ్ళి గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యారు. ఆ సివిల్ సర్వీసు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ దగ్గరలో వచ్చి మళ్ళా ఆర్థిక ఇబ్బందులతో వచ్చేశారు. ఇక్కడ 2019లో విలేజ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యి అత్తోడ గ్రామం పనిచేస్తున్నారు. 2019 నుంచి ఉద్యోగం వచ్చింది అని కూడా పట్టు ఎడవకుండా ఈ గ్రూప్ 1 సర్వీస్ ఇప్పటికి 3 సార్లు వాళ్ళు అటెంప్ట్ చేశారు. 4వ ప్రయత్నంలో వారు డైరెక్ట్గా డిఎస్పిగా ఎన్నికయ్యారు. వారి పట్టుదలకి, క్రమశిక్షణకి, వారి కష్టానికి ఈ ఉద్యోగం ఒక అలంకారం. వారికి ఇది వని తెచ్చింది. దాని నిమిత్తం ఈరోజు పోలీస్ శాఖ తరఫున, తెనాలి సబ్ డివిజన్ తరఫున వారి భార్యాభర్తల్ని ఈయన ప్రయత్నానికి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళ నాన్నగారు కోటేశ్వరరావు గారిని సన్మానం చేయడం జరిగింది. నేను నాగేశ్వరరావుని ఇటీవల రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో సార్ ఇన్విటేషన్ మేరకు ఇవాళ ఇట్లాగా ఈ డిఎస్పీ ఆఫీస్కి రావడం చాలా ఆనందంగా ఉంది. హోమ్ డిపార్ట్మెంట్ తరఫున సార్ పిలిచారు. సో నేను కూడా అదే డిపార్ట్మెంట్లోకి వెళ్ళటం చాలా శుభసూచకంగా ఇక్కడికి రావటం చాలా ఆనందకరంగా ఉంది. సారు ఎంతో నిజాయితీగా ఉన్నారని చెప్పి తెనాలి వాస్తవ్యులు కానీ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో అదే బాటలో నేను కూడా నిలుస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల వేటలో వివిధ ఉద్యోగ అవకాశాలు సాధించేందుకు ఆర్థిక పరిస్థితి సరికారని, ముస్లిం మైనార్టీ నిరుద్యోగులకు ఆన్లైన్ శిక్షణ తరగతులకు ప్రభుత్వమే అవకాశం కల్పిస్తుందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ పేర్కొన్నారు. సోమవారం వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తమ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మినిస్ట్రీస్ ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగాల వేటలో ఉన్న మైనార్టీ నిరుద్యోగులకు టెట్, డిఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రభుత్వ రంగ సంస్థ సిఈడిఎం ద్వారా ఉచిత ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉచిత శిక్షణ అవకాశం అర్హులైన వారు వినియోగించుకోనున్నారు. అదేవిధంగా జామియా మసీదులో సేవ చేసే మౌజాలకు ఇమాముల వేతనం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ కు జమ చేసినట్టు తెలిపారు. అనంతరం ఆన్లైన్ శిక్షణ పొందే సంస్థ పోస్టర్ ను ఆవిష్కరించారు. పోస్టర్ పై ఉన్న స్కానర్ ద్వారా ఆన్లైన్ ఉచిత శిక్షణకు పేరు రిజిస్టర్ చేసుకోవచ్చని ఇస్మాయిల్ బేగ్ మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం ముస్లిం మైనార్టీ మత పెద్దలు, ఇమాములు, మౌజాలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఈడిఎం సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరైతే
పిల్లలు చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎనీ ఇంజనీరింగ్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో నీట్కి కానీ ఎంసెట్ కానీ అలాగే టెట్ టీఈటీకి కానీ ఇది పాస్ అయితేనే మళ్ళీ డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది కానీ డిఎస్సి కానీ అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐలకు ఏ జాబ్కైనా సరే నిరుద్యోగులు ప్రయత్నించదలిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ మైనారిటీస్ కోసం ఎవరైతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అలాగే సిక్కులు జైనులు పార్సీలు ఉన్నారో వీళ్ళందరి కోసం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కాబట్టి ఈ పథకంలో మనం ఎన్రోల్ అవ్వడం వల్ల లేదా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మన పిల్లలకు కలిగే ఉపయోగాలు ఏంటంటే ఉదాహరణకి మనం టెట్ కానీ డిఎస్సి కానీ రాయాలంటే చెరుకుపల్లిలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫీజులు కట్టి చదువుకొని రాయాలంటే కనీసం 30-40 రూపాయలు అవుతాయి. మరి పేద పిల్లలు అంత భరించలేరు. అదేవిధంగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు మనం ప్రిపేర్ అయ్యి రాయాలి అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కాకినాడలో ఉంది. మరి అక్కడ దాకా వెళ్ళి మనం వాళ్ళకి ఫీజు 40-50 వేలు పైన ఉంటుంది. మరి అక్కడ దాకా వెళ్ళి చదువుకోవాలంటే కనీసం 70-80 వేలు ఖర్చు అయింది. కాబట్టి ఆ ఖర్చు భరించలేరనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కల్పిస్తున్న ఒక గొప్ప అవకాశం ఇది. మేము ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తాము. ఆ పోస్టర్లో ఉన్నటువంటి స్కానర్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో వీటిల్లో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు వాటికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించాలని నా యొక్క ఉద్దేశము. అలాగే జామియా మసీదు తెనాలిని ఎప్పుడైతే మేము డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకున్నామో మా ఇమాం మోజన్ల జీతాలు లేట్ అవుతున్నాయి, మనం మాన్యువల్గా ఇస్తుంటే అనే ఒక ఉద్దేశంతో గౌరవ ఒబ్బోర్డ్ చైర్మన్ గారైనటువంటి అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆన్లైన్ మనం పేమెంట్ చేసేద్దాం వాళ్ళ జీతాలని ప్రతి నెల 5వ తారీఖు కల్లా వాళ్ళకి బ్యాంకు ద్వారా త్రూ మాన్యువల్ కాకుండా త్రూ చెక్ ద్వారా వాళ్ళకి జీతాలు అందుతాయి ఇమాం మోజన్లకు. ఈ అవకాశాన్ని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించవలసిందిగా కోరుతున్నాం. కళల కాణోజీ తెనాలిలో శ్రీ సీతారామ గాన సభ ద్వారా శాస్త్రీయ సంగీత వికాసానికి విలువైన సేవలు అందించిన నారుమంచి సుబ్బారావు పూర్వ అధ్యక్షులు పిరాట్ల నారాయణమూర్తులను స్మరించుకుంటూ శ్రీ సీతారామ గాన సభ శాస్త్రీయ సంగీతోత్సవాలు నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక ఎంఎస్ పాలెంలోని పిరాట్ల నారాయణమూర్తి నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సీతారామ గాన సభ ద్వారా నిర్వహించే శాస్త్రీయ సంగీత ఉత్సవాల వివరాలను వెల్లడించారు. సంస్థ కార్యదర్శి దుర్బా హరిబాబు శాస్త్రి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ మంగళవారం నుండి 12వ తేదీ గురువారం వరకు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల ఓపెన్ ఆడిటోరియం పైన శాస్త్రీయ సంగీత ఉత్సవములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. సంగీత అభిమానులు పాల్గొని కార్యక్రమాల మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరారు. ప్రారంభ కార్యక్రమంగా మల్లాది సింధు రాజేశ్వరి గాత్ర కచేరీ, బుధవారం సాయంత్రం మల్లాది శివానంద యశస్వి గాత్ర కచేరీ, గురువారం సాయంత్రం ముగింపుగా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భగవతార హరికథ గానం ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ప్రచార బోర్డులను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో సంస్థ అధ్యక్షురాలు పిరాట్ల రమణి, సహాయ కార్యదర్శి కెవి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు దుర్బా కౌండిన్య సాయి తదితరులు పాల్గొన్నారు. సభాయ నమః. శ్రీ సీతారామ గాన సభ తెనాలి వారి శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా రేపటి నుంచి అనగా 10వ తారీఖు దగ్గర నుంచి 12వ తారీఖు గురువారం వరకు కూడా ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం స్థానిక బోస్ రోడ్లో తెనాలి బోస్ రోడ్లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆవరణలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు విశేషమైన సంగీత కార్యక్రమం 2 రోజులు సంగీత కార్యక్రమాలు. 3వ రోజున హరికథా కాలక్షేప కార్యక్రమం ఉంటుంది. ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే విశేషమైన సంగీత కార్యక్రమాలు సంగీత అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ సీతారామ గాన సభ ఏర్పాటు చేయబడిన శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని సంగీత అభిమానులు అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానంగా మీరు భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిగా మరీ కోరుతున్నాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ అట్లే తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ సోమవారం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ అధికారి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 14 అర్జీలు అందినట్టు తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ముప్పనేని వెంకటేశ్వర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన గ్రీవెన్స్కు 5 అర్జీలు వచ్చినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోడ దీప్తి, మండల వ్యవసాయాధికారి సుధీర్ బాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు శ్యామలనగర్ చెందిన వికాస్ తరంగిణి మహిళా భక్తి బృందం దాసకుటి ఆశ్రమంలో గీతా పారాయణ చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ వాసుదాస్ స్వామివారి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమంలో సోమవారం గుంటూరు శ్యామలనగర్ చెందిన వికాస్ తరంగిణి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో విశేషంగా గీతా పారాయణ చేశారు. 5 దశాబ్దాలుగా వికాస్ తరంగిణి సంస్థ ద్వారా భగవద్గీత ప్రచారంలో భాగంగా 108 సార్లు గీతా పారాయణ చేసి సుదర్శన హోమ క్రతువును జరుపుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాసకుటి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ సీతారామ దాసస్వామి మాట్లాడుతూ పరమ పవిత్ర ఆశ్రమంగా విరాజిల్లుతున్న దాసకుటి ఆశ్రమంలో వికాస్ తరంగిణి సభ్యులు గీతా పారాయణ చేయడం ఆనందదాయకమన్నారు. వికాస్ తరంగిణి సభ్యులు తమ సంస్థ ద్వారా గీతా పారాయణ కార్యక్రమాలు కొనసాగిస్తున్న తీరును వివరించారు. మండల బీజేపీ అధ్యక్షులు కడియాల నందకిషోర్ మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఆధ్యాత్మిక కేంద్రం దాసకుటి ఆశ్రమంలో వికాస్ తరంగిణి సభ్యులు భగవద్గీత పారాయణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంచారని అన్నారు. విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దాసకుటి ఆశ్రమం వేదికగా ఏర్పడిందని రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా ఆశ్రమ విశిష్టతను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు చాలా విశేషము. ఎందుకంటే చిన్నజీర స్వామివారి చేత ప్రారంభింపబడిన వికాస తరంగిణి శ్యామలానగర్ గుంటూరు వారు వచ్చి మన పీఠంలో గీతాపారాయణం చేస్తున్నారు. దానికి కిలారోసాయి గారి చెల్లెలు ప్రమిళ గారితో మాట్లాడాము. మాకు ముఖ్యులు వారిని కోరితే వారు బృందానంద తీసుకొచ్చారు. చాలా సంతోషము. ఇట్లానే వారికి అవకాశం ఉన్నప్పుడు వచ్చి చేయవలసిందని కోరుతున్నాము. మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో రామచంద్రమూర్తి లక్ష మల్లెపూల పూజ జరుగుతుంది. అంతర్భాగంగా గత 3 సంవత్సరాలుగా రామాయణ యజ్ఞం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 18 నుంచి 27వ తారీఖు వరకు గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రామాయణ యజ్ఞం జరుగుతుంది. ప్రతి నెల కళ్యాణాలు సత్యనారాయణ జరుగుతాయి. మీరు వచ్చి పాల్గొవచ్చును. పిఎస్ఆర్ శర్మ పట్టాభి షష్టమి పీఠాధిపతి. జై శ్రీరామ్. మాది వికాస్ తరంగిణి గుంటూరు శ్యామలానగర్ శాఖ అండి. ఇది మా పీఠం మా బ్రాంచ్ అనేది 50 సంవత్సరాల నుంచి ఉందండి. మేము 108 సార్లు భగవద్గీత పారాయణ పూర్తి చేసుకున్నాం. సుదర్శన యాగంతో పూర్తి చేసాం. మా గోష్ఠి వారందరం ప్రతి ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి 2 ఏకాదశులు భగవద్గీత కోటి విష్ణు సహస్రనామం పారాయణ ప్రారంభించాం. అది ఒకసారి ఇది ఒకసారి చేస్తాము. మేము దగ్గరున్న ఆశ్రమాలకు కానీ పీఠాలకు కానీ విశేషమైన దేవాలయాలకు కానీ వెళ్ళి భగవద్గీత పారాయణ చేసుకొని సహచరంగా అందరం చాలా భక్తితో చేసుకోవాలని మా కోరిక. అలా చేసుకుంటున్నాము. హైందవ ధర్మంలో ఏదైతే ప్రాముఖ్యంగా ఉందో గీతాసారం భగవద్గీత, ప్రతి ఒక్కళ్ళకి పూజనీయమైన భగవద్గీతని ఈరోజు ఇక్కడ గుంటూరు శ్యామలానగర్కి చెందిన భక్త బృందం ఇక్కడ ఆలపించడం జరుగుతుంది. కాబట్టి ఈ దాసకుటి ఆశ్రమం ఒక గొప్పతనమే కాదు, భగవద్గీత ఇక్కడికి పారాయణం చేయడం కూడా మేము గొప్ప మహద్భాగ్యంగా భావిస్తున్నాము. అనేక మందికి దిశానిర్దేశం, మానవ జీవితానికే ఒక మహోన్నతమైన నిఘంటువు లాంటి భగవద్గీతను మేము ఈరోజు ఇక్కడ వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాశస్యాన్ని వారు గుర్తించి ఇక్కడ రావడం, మరి గురువుగారి ఆహ్వానం మేరకు రావడం, వారు కూడా మరి ఇక్కడికి వచ్చి మా ఊరిని ఈ గీతాపారాయణ ఎంతో పునీతం చేయడంతో మా అందరికీ కూడా మహద్భాగ్యం కలిగిందని మేము భావిస్తున్నాము. విధి నిర్వహణలో గ్రామ కార్యదర్శిగా అందరితో కలుపుకోలుగా ఉంటూ ఉన్నత ఉద్యోగ అవకాశాలను సాధించడం అభినందనీయమని ఇటీవల గ్రూప్ 1 రాసి డిఎస్పీ ఉద్యోగ అవకాశం అందిపుచ్చుకున్న అడపాల ఓంకార్ వెంకట నాగేశ్వరరావును గ్రామస్తులు అభినందిస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. కొల్లిపర మండలం అత్తోటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఆ గ్రామ ఇన్ఛార్జ్ సెక్రటరీగా విధులు నిర్వహించి గ్రూప్ 1 పోటీ పరీక్షలో మెరిట్ మార్కుతో డీఎస్పీగా సెలెక్ట్ అయిన అడపాల ఓంకార్ వెంకట నాగేశ్వరరావు అభినందన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఎర్ర వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నాగేశ్వరరావు గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమయ్యే సమయంలోనే వివాహం ఏర్పాటు చేసిన పట్టుదలతో ఉన్నత ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నేటి యువతకు నాగేశ్వరరావు ఓ ఆదర్శమన్నారు. నాగేశ్వరరావు భార్య గాయత్రి కూడా సచివాలయ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించడం శుభపరిణామమన్నారు. అంతర గ్రామ పెద్దల సమక్షంలో నాగేశ్వరరావు గాయత్రి దంపతులను నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ దేశమైన నాగ పుణ్యేశ్వరరావు, ఎర్రు శ్రీనివాసరావు, తన్నీరు శివశంకర్, నారాయణం, రాజగోపాలాచార్యులు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నా పేరు అడపాల ఓంకార్ వెంకట నాగేశ్వరరావు. మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు. నేను తెనాలి వాస్తవ్యుణ్ణి. కుంచవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిని. ఇక్కడ అత్తోట గ్రామం నందు ఇన్ఛార్జి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు నాకు ఈ సన్మానం జరగడానికి ముఖ్య ఉద్దేశం, ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 1 ఫలితాలలో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో ఇక్కడ గ్రామం చాలా
చక్కగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రామస్తులు కూడా ఎంతో చక్కగా కోఆపరేటివ్గా ఉంటారు ఇక్కడ. ముఖ్యంగా మా సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వార్డ్ మెంబర్స్ కానీ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇలాంటి సహాయ సహకారాలతో గ్రామం చాలా వర్ధిల్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దేశభాయ్ నాగపుణ్యేశ్వరరావు. నేను అత్తోట సర్పంచ్ని. అత్తోట గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ గ్రూప్ 1లో డిఎస్పీగా జాబ్ సంపాదించినందుకు నాగేశ్వరరావు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాం. మరియు ఇంకా మంచి మంచి పోస్టుల్లోకి వెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అత్తోట ఇన్ఛార్జ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నటువంటి అడపాల నాగేశ్వరరావు గారు గ్రూప్ 1లో డిఎస్పీ పోస్టు సాధించినందుకు గాను మా గ్రామం తరఫున ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ జీవితంలో మరిన్ని ప్రమోషన్లు వచ్చి మంచి ఉన్నతిలో ఉండి నలుగురికి మేలు చేస్తూ సంఘానికి ఉపయోగపడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులని ఈరోజు మేము సన్మానం చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఈ నాగేశ్వరరావు గారి జీవితంలో మరింత ఉన్నతికి రావాలని కాంక్షిస్తూ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు దివిలేడు కొండలు. నేను ఈ గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మా దగ్గరకు వచ్చిన సెక్రటరీలు ఎవరన్నా కానీ ఉన్నత పదవులకి వెళ్ళడం మహా సంతోషంగా ఉంది. అందుకే గత సెక్రటరీ కానీ ఇప్పుడున్న సెక్రటరీ గారి ఉన్నత పదవి రాజిస్తున్నాం అన్నారు. కాకపోతే నాగేశ్వర గారు కష్టపడి 4 సార్లుగా ట్రై చేసి కష్టపడితే ఎంతవరకు వెళ్ళొచ్చు అనే చిన్న ఉదాహరణ మా నాగేశ్వర గారు. కాబట్టి డిఎస్పీ ప్రమోషన్గా వచ్చినందుకు పోస్ట్ వచ్చినందుకు సంతోషిస్తూ మా గ్రామం తరపున మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త తెనాలి పట్టణ జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు భావన రామచంద్రరావు తెనాలి బాలాజీరావుపేటలోని తన స్వగృహమునందు సోమవారం తుది శ్వాసను విడిచారు. అనారోగ్య కారణంగా సోమవారం బాలాజీరావుపేటలోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు. బిఎస్ఆర్ రాముగా సుపరిచితులైన రామచంద్రరావు నాడు ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. జనసేన పట్టణ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సేవలు అందించిన రాము మృతి పట్ల తెనాలి మండలం కటివరం గ్రామ రంగాబొమ్మ సెంటర్లో రాము అభిమానులు మరియు మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటం చెంత ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం బాలాజీరావుపేట నుండి రామచంద్రరావు అంత్యయాత్ర బయలుదేరుతుందని రాము అభిమానులు తెలియజేశారు. ఈ నివాళులర్పించిన వారిలో సోమరావు సతీష్, నాగం వెంకటేశ్వరరావు, తోట పానకాలరావు, కొండ్రెడ్డి రాంబాబు, నాగం సత్యం, ఆవుల పెదనరసింహారావు, పసుపురెడ్డి శ్రీను, మల్లికార్జున రాజు, మంచాల సురేష్, నాగం సురేష్, కొట్రా శేషగిరి, జగదీష్, శేఖర్, సత్యనారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. ప్రముఖ పారిశ్రామికవేత్త మరి అయినటువంటి బిఎస్ఆర్ రాము గారు అకాల మరణాన్ని చింతిస్తూ కటివరం గ్రామంలో మరి ఆయన చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. తనకంటూ నియోజకవర్గంలో ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి, ప్రజల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, ఏదైనా కార్యక్రమం ఉందంటే ముందుండే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు అకస్మాత్తుగా మరి మరణించడం చాలా బాధాకరమైన విషయం. మరియు ఆయన చేసినటువంటి మంచి పనులు చాలా ఉన్నాయి. ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, ఎన్నో డొనేషన్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మరి ఈరోజు జనసేన పార్టీకి మరి టౌన్ మాజీ అధ్యక్షుడిగా కూడా చేసినటువంటి వ్యక్తి, అలాగే పిఆర్పిలో కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మన మధ్యన లేకపోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మరణ వార్త మరి వారి కుటుంబ సభ్యులు కూడా తీరని లోటు. మరి ఆ కుటుంబ సభ్యులతో నాకు గత 10 సంవత్సరాల అనుభవం ఉంది. మరి ఆ కుటుంబంలో కూడా నేను తిరిగిన వ్యక్తిని. మరి ఆయన ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం విషయం. ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మరియు ఆ కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రేపు ఉదయం 11 గంటలకి కటివరం గ్రామం బాలాజీరావుపేట నుంచి అంతిమయాత్ర కొనసాగుతుంది. మరియు జనసేన పార్టీ నాయకులు, అభిమానులు అందరూ వేలాది మందిగా పాల్గొని ఈ అంతిమయాత్రని సాగనంపాలని, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రూప్ 1 విజేత డీఎస్పీగా సెలెక్ట్ అయిన ఓంకార్ వెంకట నాగేశ్వరరావుకు అభినందన సత్కారాల పరంపర. శ్రమయేవ జయతే నానుడికి నిదర్శనం నాగేశ్వరరావు, డీఎస్పీ బి జనార్దన్ రావు. ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువత కోసమే రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎండిఏ ఆన్లైన్ సేవలు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్. కళల కాణాచి తెనాలిలో 10 నుండి 12 వరకు శ్రీ సీతారామ గాన సభ ద్వారా
శాస్త్రీయ సంగీత ఉత్సవాలు సంస్థ కార్యదర్శి దుర్గా హరిబాబు శాస్త్రి వెల్లడి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.